మీపై నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి రోజు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు దరిదాపున 14,000కు పైచిలకు తండాలంటే 60 లక్షల నుండి 70 లక్షల ప్రజలు ఈ భారతావనిలో భారతదేశం నిజంగా 13-14 కోట్లకు పైచిలుకున్నటువంటి ఒకే వేషధారణ ఒకే భాష కలిగినటువంటి బంజారా జాతి ఈ అవని పైన ఉన్నదంటే ఈ బంజారా జాతి ఒక్కటే. దానికి మనం అందరం మరి ఎంత గౌరవించి ముందుకు తీసుకెళ్తా ఉన్నామో మీకు తెలుసు. కాబట్టి మరి రోజు సేవాలాల్ మహారాజ్ మీకు తెలుసు మహాత్మా గాంధీ కంటే ముందే మూగ జీవులను చంపద్దు, ఈ మత్తు పానీయాలను పూర్తిగా నిషేధించాలని ముందుగానే పోరాటం చేసినటువంటి మహనీయుడు సేవాలాల్ మహారాజ్ మీకు అందరికీ తెలుసు. దానితో పాటు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మన వెంకన్న పేరు ఆ భగవంతుని పేరు పెట్టుకున్నాడంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పేరును నామకరణం బాలాజీ అని మొదటిగా లిఖించడం అంటే పేరు భగవంతుని పేరే పెట్టినటువంటి మహనీయుడు హతిరామ్ బాలాజీ మీ బంజారా జాతి బిడ్డ. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక మహనీయులు ఉన్నారు. మరి జాతి అప్పుడే కనుమరుగైతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయం అప్పుడే నిజాం పరిపాలనలో ఈటెట్ అవుతున్నటువంటి ఆ సందర్భంలో అంటే 300 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఒక మనిషి గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే ఆయన పోరాటం అయిన త్యాగ ఫలితం ఈరోజు సేవాలాల్ మహారాజ్. మరి మన మహనీయులు మాట్లాడతారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. దాని తర్వాత నేను సేవాలాల్ మహారాజ్ అంటే ఏంది, ఆయన జీవిత చరిత్ర ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం ఏంది అనేది మన భాషల్లో మీకు అందరికి క్లుప్తంగా వివరిస్తా. కాబట్టి అవతార పురుషుడమ్మ బంజారుల దైవమమ్మ, అవతార పురుషుడమ్మ బంజారుల దైవమమ్మ, మహిమ గల్ల దేవుడు శ్రీ సేవాలాల్ మహారాజమ్మ, ఆ పౌరదేవి ఊరిలో కొలువు తీరినాడమ్మ, కరుణతోటి వేడినా కాపాడును. మరి సేవాలాల్ మహారాజ్ గారు ఎక్కడ పుట్టిండు ఏం చేసిండని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఏ పాఠ్య పుస్తకాలలో ఇప్పటికీ లేదు మహనీయుల చరిత్ర. అనంతపురు జిల్లా గుత్తి గొల్ల దొడ్డిలో, అనంతపురు జిల్లా గుత్తి గొల్ల దొడ్డిలో రామ్జీ నాయకు తండాల్లో జన్మించెను, భీమనాయకు ధర్మిని అడి పుణ్యమూర్తుల కలల పంట బ్రహ్మచారి సేవలాలమా, ఆ జగదాంబ బాటనే గురు మార్గదర్శిగా ఆవుల మేపుతూ దేశమంతా తిరిగెను. ఆనాడు సేవాలాల్ మహారాజ్ అంటే మనం బంజారా ప్రజలు లదనీకతో సంచార జాతి అక్కడి నుంచి ఒక ప్రాంతానికి అప్పుడు ఉన్నటువంటి ముడి సరుకులను కానీ అప్పుడు ఉన్నటువంటి మహనీయులకు కూడు గుడ్డను సరఫరా చేసే ఇప్పటికీ ఆయన సేవాలాల్ మహారాజ్ గారు ఆంధ్రప్రదేశ్ జిల్లా అనంతపురం జిల్లా గుత్తి గొల్లంతో రామ్జీ నాయక్ తండాలో జన్మించి రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా తిరిగినటువంటి ఇప్పటికీ ఆ బండి చక్రాలు ఏదైతే అడుగుజాడలో ఉన్నటువంటి మీరు గూగుల్లో కొట్టి చూడండి. ఈ అవనికి దారి చూపినటువంటి ఏ జాతి అంటే ఈ బంజారా జాతి. అప్పుడు ఉన్నటువంటి ఆ బండి మార్గాలు అంటే ఎండ్ల బండి మార్గాలు ఇప్పుడు నేషనల్ హైవే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పడుతున్నటువంటి నేషనల్ హైవే కానీ రైల్వే ట్రాక్లు కానీ ఇటువంటి చరిత్రను మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ముందు ముందు కూడా నేను చెప్పబోతున్నా. ఇప్పుడు మనకు చాలా మంది బంజారాలు ఉన్నా ఇక్కడ లంబాడాలు ఉన్నా తప్పకుండా సేవాలాల్ మహారాజు జయంతిని చాలా అంగరంగ వైభవంగా ఉత్సాహంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు దుబ్బాక మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ గెలిచిన తర్వాత మరి మొట్టమొదటి సమావేశంలో చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు కౌన్సిలర్ గారు మా యొక్క సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు మేము అదృష్టంగా భావిస్తున్నాం. వారు కూడా అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ పరిపాలన సేవాలాల్ మహారాజ్ దయతోని మంచి జరగాలని చెప్పి ఆ సేవాలాల్ మహారాజ్ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మానవ సేవయే మాధవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు. నిన్న సిపి మన మల్కాజిగిరి సిపి దగ్గర మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మన ఎస్సీ ఎస్టీలకు ఏది గ్యాంగ్ రేప్ అయిన వాళ్ళకు, రేప్ కేసు అయిన వాళ్ళకు, ఎస్ఎస్ కేసు అయిన వాళ్ళకు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరు లక్ష్మణ్ రావుతో కలిసి 273 ఇండ్లు నేను పంపిణీ చేయడం జరిగింది. ఇలా భారతదేశంలో మా తమ్ముడు విశ్వనాథ్ గారు చెప్పినట్టు 29 రాష్ట్రాలు ఉంటాయి. ఎస్ఐ గారు ఇక్కడనే ఉన్నారు.
29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఎస్టీ బాధితులకు డబ్బులు వేయించిన రాష్ట్రం ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. నాకు చాలా గర్వంగా ఉన్నది. నా జాతి సేవ చేస్తున్నందుకు 2.5 సంవత్సరాల ఇప్పటి వరకు ఇలా నా జాతి పిల్లలకు అన్యాయం జరిగితే, నా చెల్లెలకు నా అక్కలకు అన్యాయం జరిగితే వారికి అంటే దాదాపు 45 లక్షల ఇల్లు ఉంటే 5 లక్షలు 4 లక్షలు కాదు దుబాక లెక్క ఇల్లు మేటర్ జిల్లా ఇచ్చినాం. పేపర్ చూసుకుంటారు మనంతా, మా పిచ్చిమనాయకు చూసుంటారు, మా చెల్లెమ్మ చూసుంటారు, సాంఘిక సంక్షేమ మంత్రి లక్ష్మణ్, నేను, మన గద్దారన్న బిడ్డ, మన వెన్నెల కూడా కలిసి మరి సిపి గారు, మరి ఇంతకుముందు మన జిల్లాలో అవినాష్ మహాంతి గారు ఎస్పీగా ఉంది, ఆయన సిపి గారు ఆధ్వర్యంలో, మన కలెక్టర్ ఇంతకుముందు కలెక్టర్ మనచౌదరి గారు ఉంది, మన సిపి కలెక్టర్ వాళ్ళ ఆధ్వర్యంలో నేనే వీళ్ళు వచ్చినాం. ఇలా నేను ఒకటే ఇంకేం చేసినామంటే మీటింగ్ లో ఇల్లు మాత్రమే కాకుండా అందులో ఉన్నటువంటి కింద షాపులల్లో వాళ్ళు ఎవరో తెలియదు, కృష్ణాయన సాయం చేస్తే, ఎక్కడికి తాండకు సాయం చేస్తే, లేకపోతే ఇంకో తాండకు సాయం చేస్తే నాకు గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళ పాపం ఏ రాష్ట్రంలో తెలియదు, ఏ జిల్లాలో తెలియదు, మల్కాజ్గిరి, హైదరాబాద్, లేకపోతే నల్గొండనా, కోదాడనా, కరీంనగర్, ఆదిలాబాద్ తెలియదు. వాళ్ళకి అది ఇల్లు ఇచ్చినామంటే వాళ్ళ జాతి పిల్లలకు కూడా ఇచ్చినాం. ఇక ఎస్సీ ఎస్టీ కమిషన్ అయిన తర్వాత రాష్ట్రంలో మా విశ్వనాథ్ నాయక్ గారు చూసారు, అన్ని జిల్లాలు తిరుగుకుంటూ మరి ఎస్ఎస్ రక్షణ కోసం ఎస్ఎస్ కేసులలో మరి స్పీడప్ చేస్తూ మన జిల్లాలో మన అదృష్టం, మన ఎక్కువ కేసులు మన జిల్లాలో, కానీ వేరే ఆదిలాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, వివిధమైన కేసులు మీరు చూస్తూ ఉన్నారు. ఇలా కులాంతర జిల్లాలు జరిగితే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒకసారి హృదయపూర్వక సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు గట్టిగా చెప్పండి సార్. 2 విషయాలు సార్. ఈ దుబ్బాక పట్టణంలో మరి దుబ్బాక మండలంలో వెంకటగిరి తాండా, సిరాజీనగర్ తాండా, టేకుల తాండా అని చిన్న తాండాలు ఉన్నాయి సార్. ఈ 2 గ్రామ పంచాయతీలు అయినాయి. మేము మీ ద్వారా ఒక చిన్న విన్నపం సార్, మా కోరిక మేరకు సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా సార్ ఈ దుబ్బాక పట్టణంలో అన్ని కుల సంఘాలకు భవనాలకు జాగిచ్చింది సార్. మా సిద్దిపేట ఈ దుబ్బాక బంజారా సోదరులు కూడా ఇక్కడనే మరి ఎక్కడైతే ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎంపీడీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు కూడా మేము వివరించడం జరిగింది. దయచేసి మాకు వచ్చే సేవాలాల్ మహారాజ్ జయంతి అయినా ఒక 10 గుంటల జాగా మా దుబ్బాక పట్టణంలో ఇవ్వాల్సిందిగా మీరందరూ పెద్దమందితో సహకరించి మరి ఇక్కడనే ఒక 10 గుంటల జాగా మా బంజారా జాతికి, బంజారా భవన్ కు ఈ దుబ్బాక పట్టణంలో ఇప్పించాల్సిందిగా మీకు ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం సార్. ఇక్కడ ఉన్న అధికారులకు, వేదిక మీద ఉన్న చైర్మన్లకు అందరూ కూడా దయచేసి కోరుకుంటా ఉన్నాం సార్. దయచేసి 10 గుంటల భూమితో పాటు ఈ దుబ్బాక పట్టణంలో సేవాలాల్ మహారాజ్ గుడి కట్టుకునే విధంగా కూడా భూమి ఇవ్వాల్సిందిగా ప్రత్యేకంగా మీకు కోరుతా ఉన్నాం సార్. మరి ఈ 2 విషయాలు మా తాండా వాసులకు మరి హామీ మీ మీద నమ్మకం ఉంది సార్. మరి మీ కూడా తమరు కూడా ఈ పక్క మండలమే కాబట్టి, ఈ కాన్సెన్సే కాబట్టి దయచేసి అన్ని సంఘాలకు మనం ఇస్తున్నాం, అన్ని కులాలకు మనం ఇస్తున్నాం. మా బంజారా కులం, మా లంబాడి కులం కూడా ఈ 10 గుంటల భూమి మా జాతికి ఇచ్చేలాగా మీ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారని మీ మీద నమ్మకం ఉంది. మరి భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు, మరి 29 రాష్ట్రాలలో లేని ఏంటంటే ముందుగా 1798 అనంతపురం జిల్లాలో పుట్టింది. మీకు తెలిసిందే ఈయన మరణం మనకి మహారాష్ట్రలో జరిగింది. మేము కూడా హిస్టరీలో ఈయన గురించి చదువుకున్నాం. ఈ బంజారాలు అంటే ఇప్పుడు మీ ఇంతకుముందు సాధన జీవనం ఎట్లుంటుందంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 1798 వీళ్ళకి మందులు, సామాగ్రి కానీ ఇతర ఏమైనా వాళ్ళకి అవసరం ఉన్నాయని వీళ్ళు తిరుగుతూ సప్లై చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఒక స్థిర జీవనం లేదు బంజారాలకి. ఈ స్థిర జీవనం గురించి పోరాడిన వ్యక్తి మన సేవాలాల్. ఒక దగ్గర మనం స్థిరంగా ఉండాలి, వీళ్ళకు వ్యవసాయం ఒక దగ్గర ఉండి ఆవులు, ఈ పాడి పంట, వ్యవసాయం ఇట్లాంటి ఇతర జీవన విధానాలు లేపిన వ్యక్తి మన సేవాలాల్. మళ్ళీ అహింస మళ్ళీ సారాయి అంతకుముందు ఉండేది. ఈ సారాయి ఉద్యమం మీద కూడా పోరాడిన మొదటి వ్యక్తి మన సేవాలాల్. ఇట్లాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసింది కాబట్టి ఈ గొప్ప వ్యక్తి గురించి మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.